నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. అహ్మదాబాద్‌లో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి A1 171 ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. పక్కన ఉన్నటువంటి జనవాసులు గ్రామంలో కుప్పకూలిపోవడం. దాదాపు ఆ ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇక కుప్పకూలింది జనాల మధ్యలో. చాలామంది జనాల ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి క్షతగాత్రులుగా మిగిలిపోయినారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. కుప్పకూలిన తర్వాత దట్టమైన పొగలు ఎలా అలుముకున్నాయో, కుప్పకూలిన తర్వాత పెద్ద మొత్తంలో అసలుకి భారీ స్థాయిలో పొగలు చూసుకుంటే ఈ దుర్ఘటన ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. చూడండి పొగలు ఎంత అలుముకున్నాయి, ఎంత పెద్ద మొత్తంలో పొగలు. అసలుకి నిజంగా చాలామంది భయాందోళనకు గురైనారు. రీసెంట్గా దేశంలో పరిస్థితులు బాగలేవు, ఈ నేపథ్యంలో ఈ విధంగా జరగడం ఏంటి అని చెప్పేసి పొగలు ఎంత మేర పొగలు మనకు కనబడుతున్నాయి. మొత్తం జనవాసాల మధ్య ప్రజల ఇండ్లపైన విమానం కూలిపోయింది. నిజంగా ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినాయి. ఇప్పటికైతే చాలామంది క్షతగాత్రులుగా మిగిలినారు. 245 మంది ప్రయాణిస్తుంటే అక్కడ జనాలపైన కూడా ఈ పడడం, అసలు ఆకాశం కూడా కనబడకుండా పెద్ద మొత్తంలో మనకి భారీ దుర్ఘటన జరిగింది. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలికిపడ్డారు. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగడం నిజంగా అది ఫస్ట్ టైం అనుకోవచ్చు. జనవాసాల మధ్యలో ఇలా పడిపోవడం. ఒకసారి మనము విజువల్స్లో చూడవచ్చు. అసలుకి ఈ విధంగా విమానం కుప్పకూలిపోయిన విజువల్స్ అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఆ విమానం చూస్తుంటేనే అసలు ఈ విమానం అంటే కళ్ళ ఎదుటనే విమానం అంత సౌండ్ చేస్తూ అంత పెద్ద విమానము జనాల ఇండ్ల పైనుంచి వెళ్తుంటే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ భయం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినారనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి మనం నిపుణులను కూడా లైన్లోకి తీసుకుందాం. పడిపోయే విజువల్స్ మనం చూసినాం. పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆర్తనాదాలు, చాలామంది ప్రాణాలు పోవడం నిజంగా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. దీనికి సంబంధించి ఏం జరిగింది, అసలుకి ఇలాంటి దుర్ఘటన జరగడానికి ముఖ్య కారణాలు ఏంది, టెక్నికల్ ఇష్యూస్ ఏంది మాట్లాడదాం. మనతో పాటు హరి గారిని లైన్లోకి తీసుకుందాం. హరి గారు ఆయన నిపుణులు, దీనికి సంబంధించి ఒకసారి ఆయన లైన్లోకి తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. నా పేరు నరేష్ అండి. సార్ నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మిమ్మల్ని లైవ్లోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ లండన్కి వెళ్ళే క్రమంలో టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోవడం, అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అసలుకి? ఇంకా టు బి హానెస్ట్ టెక్నికల్ రీజన్స్ ఇంకా బయటికి రాలేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్ ద ప్రాసెస్. సార్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చే వరకు మనము తప్పుడుగా సమాధానం చెప్పడం కానీ ఇంకేదైనా చేయకూడదు. సార్ ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సార్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గేట్వేకి వెళ్లాల్సింది. సార్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే రన్వే పైనే అది రన్వే దాటగానే క్రాష్ అయింది. సార్ ఫ్లైట్ లో ఆల్మోస్ట్ 242 ప్యాసింజర్స్ ఉండే, సార్ ప్లస్ 12 క్రూ. సార్ ఇంకా మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎంత మంది అలైవ్ ఉన్నారని ఇంకా డీటెయిల్స్ ఏం రాలేదు. సార్ ఎయిర్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కూడా కన్ఫర్మ్ చేశాయి ఫ్లైట్ క్రాష్ ని. సార్ ఫ్లైట్ ఇది ఏదైతే ఉందో AI171, అవును సార్, ఇది బోయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రీమ్ లైనర్ అంటారు దీన్ని. సార్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అంటారు. సార్ మనము ఈ క్రమంగా చూసుకుంటే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పాస్ట్ 5 years నుంచి క్రాష్ అవుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్. ఎస్, అవునా సార్? ఎస్, బోయింగ్ కంపెనీ ఈజ్ ఇన్ ద డౌన్ ఫాల్. సార్ We exactly don't know the reason behind the crash, but we have to wait for the investigation reports to be released. సార్ ఒకసారి మనం ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక చాలా పెద్ద మొత్తంలో Yes. చాలా వరకు మెనీ ఆఫ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్ సార్. యాక్చువల్ గా క్రూ ఆన్ బోర్డ్ కూడా ఉంటారు కదా, దే మైట్ హావ్ ట్రైడ్ ఫర్ ఎమర్జెన్సీ ప్రాసెస్ SOPs. సార్ ఎవాక్యుయేషన్ కూడా అయ్యిండొచ్చు. సార్ మేబీ దేర్ మైట్ బి సమ్ పీపుల్ అలైవ్ సార్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్యాజువాలిటీస్ యాజ్ వెల్. సార్ Luckily we have crew on board. సార్ We will try for evacuation as soon as possible. సార్ Evacuation 100% ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం we
we can expect all the passengers to be alive. సార్ ఇవాక్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా జరుగుంటే మాక్సిమం ఒక 2 to 3 minutes లో ఆన్ బోర్డ్ ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ క్రూ కూడా ఎయిర్ క్రాఫ్ట్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. సార్ బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ టు బి అవుట్. సార్ ఎస్, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రైట్ నౌ. సార్ ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మనకి ఏమైనా ఇంటిమేషన్ ఉంటుందా సార్? అంటే ఏమైనా జరిగే అవకాశం ఉందనేది తెలుసా? సిగ్నల్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? No sir, we don't have any informations like that. Okay. Because ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి తెలీదు ఫ్లైట్ లో ఏమైంది అన్నది, ఏ సిస్టమ్ మనకి ఫెయిల్ అయింది అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసం వెయిట్ చేయాలి మనము. సార్ ఇప్పటికైతే మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్ అది ఇప్పుడు ఫ్లైట్ క్రూ నేమ్స్ కూడా వస్తున్నాయి కానీ అది కన్ఫర్మ్డ్ గా కాదా అని తెలీదు మనకి. సార్ అది 110 కి గేట్ నెంబర్ 2 నుంచి డిపార్ట్ అయింది. ఓకే. అది కోడ్ షేర్ ఫ్లైట్. ఓకే. లండన్ గేట్వే కి వెళ్తుంది అది. సార్ yes, this is the information available as of now. రైట్ సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీకు కాల్ చేస్తాను సార్. నాకు Definitely. తెలిసి ఇప్పటికీ చాలా మంది అంటే ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రాణాలన్నీ పోయి ఉండొచ్చు కదా సార్? We don't know the ఎగ్జాక్ట్ నెంబర్ of yes, ఎందుకంటే బ్రతికే అవకాశాలు ఉన్నాయా సార్? ఆ ఫ్లైట్ మనం చూస్తున్న విజువల్స్ లో మామూలుగా ఇళ్ల పై నుంచి దూరం నుంచి వెళ్తుంటేనే మనకు చాలా సౌండ్ వస్తుంది. అలాంటిది ఇంట్ల పై నుంచి దగ్గర నుంచి వెళ్ళడం, చాలా కింది నుంచి వెళ్ళడం, పడిపోవడం, వెంటనే మంటలని అంటే మొత్తం క్రాష్ అయిపోయింది కదా సార్? క్రాష్ అయినా కూడా మనము we can expect our crew to be proactive in these situations. Okay. ఎందుకంటే they have been trained for every 1 year. రైట్. ఓకే. For situations like this, Sir. emergency SOPs వాళ్ళు ఫాలో అయ్యి ఉంటే గనక సార్ we can expect all the passengers and crew to be alive. సార్ ఎందుకంటే సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇలానే జపాన్ ఎయిర్లైన్స్ లో అయింది Sir. 1 year back. సార్ మనం చూసుకుంటే ఒక్క ప్యాసింజర్ కూడా దే డిడ్ంట్ లాస్ దేర్ లైఫ్. సార్ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలి, అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బతకాలని చెప్పి అయితే మనం అందరం కూడా కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.